హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు సుత్తి లేకుండా డైరెక్ట్ గా అప్స్టాక్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చెప్తాను. ఇది జస్ట్ 3 minutes కన్నా ఎక్కువ టైం పట్టదు అకౌంట్ ఓపెన్ చేయడానికి. అండ్ అప్స్టాక్స్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేయాలో నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ అప్స్టాక్స్ అకౌంట్ అనేది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ యాప్ అండ్ దీంట్లో రతన్ టాటా కూడా ఇన్వెస్ట్ చేశారు అండ్ చాలా జెన్యూన్ యాప్ అండ్ కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చెప్పే ముందు నేను కొన్ని రోజుల్లో ఫండమెంటల్ అనాలిసిస్ అనే ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ అన్ని కొంచెం స్టాక్ మార్కెట్ మీద కొంచెం డెప్త్ గా వెళ్తున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియోకి ఇదే వచ్చినట్టయితే నేను బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద కంప్లీట్ వీడియో సిరీస్ చేశాను. అన్ని 5 minutes ఉంటుంది. దాని తర్వాత ప్లేలిస్ట్ అంతా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దాని తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ చూడండి. సో ఈ ఫండమెంటల్ అనాలిసిస్ చెప్పాలి అంటే మీరు డీమ్యాట్ అకౌంట్ రెడీగా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ మీకు వస్తే మీరు ఈజీగా స్టాక్ మార్కెట్లో ఎక్స్పర్ట్ అయిపోవచ్చు. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది అంత ముఖ్యం. అండ్ ఆ సిరీస్ అనేవి కొన్ని రోజుల్లో స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు అప్స్టాక్స్ అకౌంట్ 3 minutes ఎలా ఓపెన్ చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను. మీరు ఈ లోపు చేతిలో రెడీగా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ రెడీ చేసుకోండి. మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ యూజ్ చేయడం వల్ల మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ ఏమి ఉండవు ఫర్ ఫస్ట్ 2 months. అండ్ ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఒక స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్ అంతా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఆ స్క్రీన్ ఓపెన్ చేయగానే మీకు క్రియేట్ న్యూ అకౌంట్ క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ అకౌంట్ క్లిక్ చేయగానే ఈ స్క్రీన్లోకి వెళ్తారు. ఈ స్క్రీన్లోకి వెళ్ళగానే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు కదా, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకే, కంటిన్యూ. తర్వాత ఒక పిన్ క్రియేట్ చేసుకోవాలి, 6 digit పిన్. ఎందుకంటే అప్స్టాక్స్ అకౌంట్ ఈ యాప్ ఓపెన్ చేయాలంటే ఆ 6 digit పిన్ యూజ్ అవుతుంది. యూనిక్ పిన్ ఏదైనా పెట్టుకోండి. ఓకే, పెట్టి కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకే, కన్ఫర్మ్ యువర్ పిన్, మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. సేమ్ ఇప్పుడు మొబైల్ నెంబర్తో ఎలా ఓటీపీ వచ్చిందో సిమిలర్గా ఈమెయిల్ అడ్రస్తో కూడా ఇది కన్ఫర్మేషన్ చేసుకుంటుంది అప్స్టాక్స్ అకౌంట్. సో ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి, దాని ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేయండి. ఓకే, సో ఎంటర్ ఓటీపీ, కంటిన్యూ. ఓకే, ఇక్కడ చూసారా కీప్ ఇన్ హ్యాండీ ఏటీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అని చెప్పారు. పాన్ కార్డ్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీరు ఇంకో స్క్రీన్లోకి వెళ్తారు. అక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. చూడండి, వాట్ ఈస్ యువర్ జెండర్, మార్షియల్ స్టేటస్ అంటే సింగిలా మ్యారీడా, యాన్యువల్ ఇన్కమ్ ఇవన్నీ మెన్షన్ చేయాలి గైస్ డీమ్యాట్ అకౌంట్. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్తో డీల్ చేయాల్సిన స్టాక్స్ కదా. సో మీరు ఐటీఆర్ ఫైల్స్ చేసుకున్నా చేసుకున్నా ఇలాంటి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ అన్ని చెక్ బుక్ టిక్ పెట్టండి అండ్ కంటిన్యూ చేయండి. అండ్ ఐ వాంట్ స్టాక్ ఫర్ 0 క్లిక్ చేయండి. మామూలు ఒక ఫ్రీ స్టాక్ రికమెండ్ చేస్తారన్నమాట ఏదైనా స్టాక్స్ వేయడానికి. ఓకే, అండ్ నేను కూడా ఒక బోనస్ టిప్ చెప్తాను అసలు ఎందుకు ఇదంతా. సో ఇక్కడ మీరు డిజిటల్ సిగ్నేచర్ ఇవ్వాలి గైస్ ఇక్కడ. ఓకే, డిజిటల్ సిగ్నేచర్ చేసి కంటిన్యూ కొట్టాలి. ఓకే, కంటిన్యూ కట్టగానే ఇక్కడ చూడండి ట్యాప్ టు అప్లోడ్, ఇక్కడ పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి. ఓకేనా, మీ డ్రైవ్లోకి వెళ్ళి. ఓకేనా, పాన్ కార్డ్ అప్లోడ్ చేయండి. పాన్ కార్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి దేనికైనా, ఏది ఓపెన్ చేయాలన్నా. బ్యాంక్ అకౌంట్ కానీ, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ కన్నా ఇది చాలా పవర్ఫుల్ మాట. సో ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ పర్సనల్ అకౌంట్ ఏదైనా బ్యాంక్ డీటెయిల్స్, నాకు తెలిసి ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, హెచ్ఎస్బిసి ఇలాంటి మంచి బ్యాంక్స్ ఏమైనా ఇవ్వండి, స్టాండర్డ్వి మీకు ఓపెన్ ఇండో హోల్డ్ చేస్తుంది. ఇచ్చి క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ ఈ సైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సైన్ క్లిక్ చేస్తే మీకు అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ వస్తుంది. అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ క్లిక్ చేయగానే ఇవ్వండి ఇక్కడ ఈ సైన్ నౌ క్లిక్ చేయండి. ఓకే, ఇది ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ తీసుకెళ్తుంది గైస్. నేను ఎన్ఎస్డిఎల్ కోసం ఒక సపరేట్ వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ ఎన్ఎస్డిఎల్లో మీరు ఏం చేయాలంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి.
ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చి సెండ్ ఓటీపీ అనగానే మీ ఆధార్ కార్డు మీ మొబైల్కి లింక్ అయ్యి ఉందా లేదా అని చెప్తుంది అనమాట. సెండ్ ఓటీపీ అనగానే మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ క్లిక్ చేయండి. అంతే, అంతకు మించి ఏం లేదు, అయిపోయింది అకౌంట్. మ్యాక్సిమం చూసారా 2 to 3 minutes పట్టింది. సో ఇప్పుడు అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది కదా, ఒక 2 daysలో అది వెరిఫికేషన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీ ఈమెయిల్కి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. అండ్ పాస్వర్డ్ యూజర్ నేమ్ రాగానే మీ అప్స్టాక్స్ అకౌంట్ యాప్లో మీరు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ మార్చేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత స్టాక్ని ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇప్పుడు బోనస్ టిప్ ఏంటంటే, ఎవరైతే నా లింక్ యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో పింక్ చేయండి. పింక్ చేసిన వారందరికీ నేను 2 to 3 స్టాక్స్ ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఖచ్చితంగా ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఎందుకంటే నేను మేనేజ్మెంట్ అనాలిసిస్ చాలా చేశాను అండ్ నేను చాలా ప్రాఫిట్స్ కూడా పొందుతున్నాను. ఇంకా స్టిల్ హోల్డింగ్ ద స్టాక్స్. నేను ఆ స్టాక్స్ కూడా అమ్మలేదు. నేను ఏవైతే కొన్నానో అవన్నీ మీకు చెప్తాను, ఎవరైతే నా లింక్ యూజ్ చేసి ఓపెన్ చేస్తారు అకౌంట్. అండ్ మీరు నా లింక్ యూజ్ చేయడం వల్ల నాకేం డబ్బులు రావు గైస్, 200 వస్తుంది. నా వీడియోస్ చూసి మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటేనే మీరు నా లింక్ యూజ్ చేసి ఓపెన్ చేయండి. ఇలాగ మీరు లింక్ యూజ్ చేసి ఓపెన్ చేయడం వల్ల మీకు బ్రోకరేజ్ అకౌంట్స్ ఫర్ ఫస్ట్ 2 months ఫ్రీయే గైస్. అండ్ నేను 3 స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాను కూడా. సో దానికైనా నేను ఛార్జ్ తీసుకోరు కదా, అందుకే నా లింక్ అయినా యూజ్ చేసి నాకు 200 వస్తుంది. దాంతో మీరు 3 స్టాక్స్ రికమెండ్ చేస్తాను. మేబీ ఆ స్టాక్స్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు కొనేదాన్ని బట్టి. ఓకేనా? సో ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి ఒకవేళ మీరు నా అకౌంట్ ఓపెన్ చేస్తే. దాని తర్వాత లింక్ అంతా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ అప్స్టాక్స్ చూసారు కదా, జస్ట్ 3 minutes పట్టింది. ఓన్లీ 5 steps చూసారా? ఫస్ట్ మొబైల్ నెంబర్ ఓటీపీ, ఓకేనా? ఈమెయిల్ అడ్రస్ ఓటీపీ, ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం, తర్వాత బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయడం, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయడం, అంతే. అంతమించి ఏం లేదు గైస్. ఫ్యూచర్లో మీరు ఇన్వెస్టింగ్కి అలవాటు అయిపోయిన తర్వాత మీరు ఐటీఆర్ ఫైల్ చేసుకున్నప్పుడు ఫార్మ్ 16 కూడా అప్లోడ్ చేయాలి. దానివల్ల మీకే బెనిఫిట్. నేను ఫర్దర్గా ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్తాను. అండ్ దిస్ ఈజ్ హౌ వీ ఓపెన్ అప్స్టాక్స్ అకౌంట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీరు ఫండమెంటల్స్ అనాలిసిస్ స్టార్ట్ చేస్తాను, రెడీగా ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ వీడియోకి ఇప్పుడే వచ్చినట్టయితే నేను బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద ప్రతి వీడియో చేశాను. 35 వీడియోస్ ఉంటాయి, ప్రతిదీ 5 minutes ఉంటాయి, మీకు అర్థమైనట్టే ఉంటాయి. మీకు బేసిక్స్ అన్నీ అర్థమైపోతాయి. ఆ వీడియోస్ చూడండి. అండ్ దిస్ ఈజ్ మోహన్. జై హింద్.